గవర్నమెంట్ ల్యాండ్లు కానీ ఫారెస్ట్ ల్యాండ్ కానీ లేదు అని అంటే ఎస్సీ ఎస్టీలకు కానీ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన కన్వర్షన్ జరిగినా కూడా డైరెక్ట్ ధరణిలో కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కన్వర్షన్ జరగగానే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం, అర్హత లేని వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం, అట్లాగే ఎన్నో లక్షల ఎకరాలు తర్జుమాలు చేయడం, చేతులు మారడం, సేల్ డీడ్లు జరిగిపోవడం. ఈవెన్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అంటే ఏంటిదంటే గవర్నమెంట్కి సంబంధించిన అదొక ఆస్తి. ఫారెస్ట్ ల్యాండ్లను కూడా అక్రమంగా రెవెన్యూ ఆఫీసర్లకు ఎంతో కొంత డబ్బులు అప్పచెప్పి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన తర్జుమాలు జరగడం, చేతులు మారిపోవడం, వాళ్ళ దగ్గర నుంచి వేరే సేల్ డీడ్ జరగడం, వాళ్ళ నుంచి అట్లా చేతులు ఒక ఇద్దరు ముగ్గురు జరిగిన తర్వాత దాని యొక్క మొత్తం శాంటిటీని, భూమి యొక్క శాంటిటీని మార్చివేయడం, అంటే ఆ యొక్క డీడ్ యొక్క టైటిల్ మార్చివేయడం జరిగింది. అది ఎలా జరిగింది అని అంటే ఆ ధరణిలో అట్లాంటి లోపాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే భూభారతి అనే చట్టాన్ని తీసుకొని వచ్చింది.